గడిచిన 40 సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి పోరాటాలు బీసీల హక్కుల కోసం ఎడతెరిపి లేకుండా కష్టపడి కృషి చేయడం వల్ల ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల రూపకంగా ప్రభుత్వం కూడా దానికి అనుకూలమైనటువంటి బిల్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ దిశగా కొనసాగుతున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం ఒక కుట్రం చేసేటటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళు కేవలం ఆ చేసేటటువంటి కుట్ర వల్ల బీసీ వర్గాలన్నీ కూడా కుదేలైతే అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మీరు వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉన్నదో 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిటిషన్ల మూలంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఇవాళ హైకోర్టు దిక్కు చూస్తున్నాడు. ఇవాళ తీర్పు ఏమొస్తుందో అనేటటువంటి విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మేము ప్రతి సందర్భాన్ని కూడా అవకాశంగా మార్చుకొని బీసీల హక్కులను సాధించడానికి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో అనేక మంది బీసీ నాయకులు కూడా కలిసి పనిచేస్తున్నటువంటి ధర్మిలా మేము ముందుకెళ్తాం. ఇవాళ ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది. నిన్న హైకోర్టు ప్రతిపాదించినటువంటి విధంగా ఇవాళ మధ్యాహ్నం జరగబోయేటటువంటి ఇంప్లీడ్ పిటిషన్ల యొక్క విచారణ కోసం మేము హాజరైనాం. ఇవాళ కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చి 42% రిజర్వేషన్లను అమలు చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే 50% సీలింగ్ అని చాలామంది మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ మాత్రమే ఇవ్వాలంటటువంటి నిబంధన ఎక్కడా లేదు. ఇందిరా సహాని కేసు విషయం లోపల మాత్రమే అది ఒక తీర్పు మాత్రమే. తీర్పు ఇంకా చట్టం కాలేదు. కాబట్టి